భారతి కార్యక్రమంలో కలెక్టర్ గారికి ఏదైతే తిరుపతి లడ్డు ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో వెంకటేశ్వర స్వామి ఫోటో చిత్రపటం అసెంబ్లీలోకి రావటం చెప్పులతోటి వారు చేసిన విన్యాసాలు అందరికీ కూడా చాలా ఆందోళన కలిగించే పరిస్థితి. యావత్ ప్రజలు కూడా దీన్ని ఖండిస్తున్నారు. అందరికీ ఇష్ట దైవం ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డు అంటే చాలా పవిత్రమైన ప్రసాదంగా కొంచెం ప్రసాదం ఉన్నా చాలని భావించే భక్తులున్న ఈ హిందూ దేశంలో ఈ మన భారతదేశంలో ఈ వేళ దాన్ని ఏదైతే జంతు కొవ్వుతో కల్తీ చేసి నెయ్యిని చేసిందే కాకుండా దాన్ని కప్పిపుచ్చుకుని వారు చేసే విన్యాసాలు ఒక యావత్ వైసీపీ ప్రభుత్వం మేము తీవ్రంగా ఖండిస్తూ ఈవేళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒకటే గత 5 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడికక్కడ హిందూ దేవాలయాలు ధ్వంసం చేయటం 300 పైగా దేవాలయాలు ధ్వంసం చేసిన పరిస్థితి. ఈవేళ దానికి ఎక్కడ కూడా ఒక దేవాలయాన్ని కూడా సందర్శించి ఏం జరుగుతుంది అని చూడని వైసీపీ ప్రభుత్వం వారు అందుకే ఆ దేవుడు శిక్ష అనుకోవాలి. 11 సీట్లకు పరిమితమైంది. అయినా వారికి బుద్ధి రాలేదు. ఈరోజు మళ్ళీ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ మళ్ళీ వారి ఇష్టానుసారం అసెంబ్లీలో చేసిన వ్యంగ్య వేషాలకి మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తూ ఏదైతే జనతా వార్తలో ఈవేళ కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేస్తూ మేము వాంగ్మూలం ఇవ్వటం జరిగిందని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో హిందూ మనోభావాలు దెబ్బతీస్తూ ప్రజలందరినీ ఇలాంటి ఇబ్బంది పరిస్థితి గురి చేస్తే వారికి రాబోయే రోజులు ఆ భగవంతుడు క్షమించరని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి ఈరోజు భారతీయ జనతా